ప్రార్థన చేసుకుందామండి. చేరువచ్చినటువంటి దేవుని పిల్లలందరూ కూడా మోకరించి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఎన్నో విలువైనటువంటి సంగతులు తండ్రి నీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్నటువంటి మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి కూడా వివేచనతో కూడినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించుకొని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనవలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరవలసినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఇంత మంచి సమయాన్ని మనందరికీ దయచేసినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి కూడా ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నేడున్నటువంటి క్రైస్తవ్యము ఎలా ఉందో కొన్ని విషయాలు దేవుని గ్రంథంలో నుంచి మనం చూద్దాం. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశము వేరు, మనుషుల యొక్క ఉద్దేశాలు వేరుగా కనపడుతున్నాయి. దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుని యొక్క ఆలోచన ప్రకారం బ్రతకవలసినటువంటి విశ్వాసులు ఎందుకు దేవుని యొక్క ఆలోచన ప్రకారం దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారం నేడున్నటువంటి క్రైస్తవ్యము దినదినము ఎందుకు ఎదగలేకపోతా ఉంది, ఎందుకు సత్యానుసారమైనటువంటి జ్ఞానాన్ని తిరస్కరిస్తూ ఈ లోకంలో క్రైస్తవులుగానే పిలువబడుతున్నారు, విశ్వాసులుగానే చలామణి అవుతున్నారు. కానీ దేవుని యొక్క లేఖనానుసారంగా ఆలోచిస్తే, దేవుని వాక్యానుసారంగా మనము చూడగలిగితే ఈ సమాజంలో ఉన్నటువంటి విశ్వాసుల్ని ఒక లోక సామెత ఉంటుందండి, ఎక్కడేసినటువంటి గొంగడ అక్కడే ఉందనే మాట మాట్లాడుతూ ఉంటారు. ఎన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్ళినా యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడో చాలా మందికి తెలియదు, సంఘాన్ని ఎందుకు కట్టాడో చాలా మందికి తెలియదు, తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలియదు, అసలు ఎందుకు మనము ఈ లోకంలో పుట్టాము, ఎందుకు మనం బ్రతుకుతున్నటువంటి బ్రతుకులు అనేకమైనటువంటి కష్టాలు సంతోషాలు అనేకమైనవి ఎందుకు జరుగుతున్నాయనే అవగాహన లేనటువంటి ఆలోచనతో నేడున్నటువంటి క్రైస్తవ్యం ఉంది. కానీ దేవుని పిల్లలారా, ఒక్కసారి మీరు ఆలోచించగలిగితే దేవుడు కోరుతున్నట్టుగా తన పిల్లలు లేరనేది బాధపడుతున్నాడు ఆయన. ఎప్పుడైనా ప్రతి తండ్రి తల్లి ఏం కోరుకుంటారంటే తనకంటే ఉన్నతమైన స్థితిలో తమ పిల్లలు ఉండాలని ప్రతి తండ్రి ప్రతి తల్లి కోరుకుంటారు. అట్లాంటి ఆలోచన కంటే అధికమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి పరలోకపు తండ్రి ఈ సమాజంలో ఉన్నటువంటి తన పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో ఒక్కసారి మీ చేతిలో ఉన్న జీవగ్రంథాన్ని ఓపెన్ చేసి అపోస్తుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఒక చక్కటి ప్రాముఖ్యమైనటువంటి మాటను అక్కడ ఆయన తిమోతి గారికి తెలియజేయడం జరుగుతుంది. 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన అనగా తండ్రి మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులంతా ఎలా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. మీరు చెప్పాలి ఈ సందర్భంలో ఆయన ఏం కోరుకుంటున్నాడంటే తన పిల్లలందరూ కూడా రక్షణ పొందాలి, రక్షణ పొందిన వారందరూ కూడా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏం కనపడుతుంది సందర్భంలో అంటే, ప్రియమైన దేవుని వారులారా, రక్షణలోకి వచ్చినటువంటి తన పిల్లలు సత్యములో ఎదగాలి. దేవుని ఆలోచన చూడ ఎలా ఉందో, లోకంలో బతుకుతున్నప్పుడు లోక జ్ఞానంతో మనము ఉన్నప్పుడు అనేకమైనటువంటి దేహ సంబంధమైనటువంటి కార్యాలలో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాం.
కానీ దాని వలన దేవునికి మహిమ లేదు, దాని వలన నీకు రక్షణ లేదు. కానీ లోకం అనే అజ్ఞానంలో నుంచి, లోకం అనేటటువంటి దేహ సంబంధమైన క్రియల్లో నుంచి క్రీస్తులోకి వచ్చేసిన తర్వాత, అనగా రక్షణలోకి వచ్చేసిన తర్వాత, రక్షణలోకి వచ్చినటువంటి పిల్లలు వచ్చిన నాటి పరిస్థితి ఎలా ఉందో అంతవరకు అలా ఉంటే ఉపయోగం లేదు. ఏమంటే పుట్టినటువంటి బిడ్డ పుట్టినప్పటి నుంచి అలాగే ఉంటాడా? నాటినటువంటి గింజ నాటిన దగ్గర నుంచి అలాగే ఉంటుందా? ఒక బిడ్డ అయినా, ఒక గింజ అయినా, ఒక మొక్క అయినా తన స్థితిని దాటుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. అవునంటారా కాదంటారా? నేడున్నటువంటి క్రైస్తవ్యం కూడా సంఘములోకి, లోకంలో నుంచి సంఘములో చేర్చబడిన తర్వాత దినదినము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందుకునేవారుగా ఈ సమాజంలో ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన ఉంది. ఎలా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడో ఒక్కసారి మనం చూడగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం ఎలా ఎదగాలో మనకు చెబుతున్నాడు పౌలు గారు. చూద్దాం ఒకసారి. సంఘానికి 4వ అధ్యాయం 15వ వచనం ఎలా ఎదగాలో చెబుతున్నాడు. జాగ్రత్తగా వినాలి ప్రతి పాయింట్ కూడా మీరు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ఎవరి వలె ఉండుటకు మనం ఎదగాలి, క్రీస్తు వలె ఉండటానికి మనం ఎదగాలి. క్రైస్తవులని పిలువబడుతున్నారు సంఘాల్లో, సమాజంలో. కానీ క్రీస్తులా ఎదిగేటటువంటి తత్వం ఎక్కడ కనపడుతుందండి సమాజంలో? ఉందా క్రైస్తవులకి క్రీస్తు తత్వం? లేదండి. అందుకే దేవునికి ఎదగవలసిన నిన్ను అణిచివేస్తుంది ఏంటి? ఈ సమాజంలో క్రైస్తవుడుగా రక్షణలోకి వచ్చేసిన తర్వాత నువ్వు ఎదగవలసింది దేవుని కోసం ఎదగాలి, అంతేగాని దయ్యం కోసం కాదు నువ్వు ఎదగలిసింది. అందుకే బైబిల్ హెచ్చరిస్తూ ఉంది ఎలా ఎదగాలి క్రైస్తవుడు అనంటే, ఈ లోకంలో ఉన్నటువంటి రాజకీయవేత్తల వల్ల ఎదగటం కాదు, ఈ సమాజంలో వేషాలు వేసుకొని అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నటువంటి సినీ పరిశ్రమను బట్టి కాదు నువ్వు ఎదగలిసింది. ఈ సమాజంలో ఉన్నటువంటి పనికి మాలినటువంటి వ్యక్తుల వలన కాదు నువ్వు ఎదగవలసింది. రక్షణలోకి వచ్చినటువంటి నీవు రక్షకుడైన క్రీస్తు వలె ఎదగాలి. అలా ఎదగాలంటే సువార్తను వినాలి, సువార్తను ప్రకటించాలి. దేనికోసం ఈ సువార్త, దేనికోసం ప్రకటించాలి, దేనికోసం మనం ఎదగాలంటే ఒక అద్భుతమైన ప్రాముఖ్యమైన మాట చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ఎందుకు మనం ఎదగాలి అంటే పౌలు గారు మాట్లాడుతున్న ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. నువ్వు నిలబడాలంటే ఏం చేయాలి? దేవునిలో నువ్వు ఎదగాలి. క్రీస్తు ఎదుట నువ్వు నిలబడాలంటే దేవునిలో ఎదగాలి. దేవునిలో ఎదగటం అంటే ఏంటి? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. దేని కొరకు ఈ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం రక్షణలో అనంటే, క్రీస్తు ఎదుట నువ్వు నిలబడాలంటే నీలో ఉండవలసింది సత్యం, అసత్యము కాదు. అసత్యము ఉన్నవాడు ఎవ్వడు కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడలేడు. అందుకే బైబిల్ హెచ్చరిస్తూ ఉంది, ప్రతి మనుషుణ్ణి సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఎవరి బోధ ఇది? అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి చెబుతున్నటువంటి బోధ. దేని కొరకు ఈ బోధ అనంటే, ప్రతి మనుషుడు బుద్ధిహీనులుగా మారిపోయినటువంటి మనుషులందరినీ బుద్ధిమంతులుగా చేసి అసంపూర్ణులుగా బ్రతుకుతున్నటువంటి సమాజాన్ని సంపూర్ణమైనటువంటి జ్ఞానముతో నింపి క్రీస్తు ఎదుట నిలబెట్టాలి, క్రీస్తు ఎదుట ఎదగాలి. అలా ఎదగాలంటే సత్యమును గూర్చినటువంటి సువార్త ఈ సమాజానికి చెప్పాలి. సత్యమును గూర్చినటువంటి సువార్త ఈ సమాజానికి చెప్పటానికి సమాజంలో ఎంతమంది బయలుదేరుతున్నారు సంఘాల్లో నుంచి? బాప్తీస్నం పొందిన దగ్గర నుంచి సంఘములో ఈనాడు ఉన్నటువంటి విశ్వాసుల తీరు ఎలా ఉందో దేవుడు ముందుగానే రాయించాడండి.
ఒకసారి చూద్దాం ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఒక విశ్వాసిగా సంఘములో నీ స్టాండర్డ్ ఎలా ఉంది, నీ స్థితి ఎలా ఉంది? క్రైస్తవుడనే మొదటి మెట్టి దగ్గరే నువ్వు ఆగిపోతే ఎదుగుదల ఎలా వస్తుంది నీ బ్రతుకులో? నాటిన గింజ నాటినట్టుగానే భూమిలో అలాగే ఉండిపోతే మొలవకుండా గింజకు విలువ ఎక్కడుంది సమాజంలో? పుట్టినటువంటి బిడ్డ పుట్టిన కాడి నుంచి, పుట్టిన దగ్గర నుంచి అలాగే ఉంటే వాడికి ఎదుగుదల లేకపోతే ఎంత బాధపడతారండి తల్లిదండ్రులు, మీరు ఆలోచించండి. అందుకే దేవునికి ఎదగవలసిన నిన్ను అణిచివేస్తుంది ఏంటి సమాజంలో? ఆలోచించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా. ఏంటి కాలాన్ని బట్టి చూడటం ఏంటి? ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారండి మీరు ఆలోచించండి. నీ చేతిలో ఉన్న 66 పుస్తకాల్లో ఉన్న మహాజ్ఞానం నీ బ్రతుకుల్లో ఇంకా నీకు ఇప్పటికి అర్థం కాకపోతే ఏంటి లాభం? ఎదగవలసిన నీవు ఎందుకు ఎదగలేకపోతున్నావు? ఎందుకు ఎదగలేకపోతున్నావు? బాప్తీసం పొంది ఎంతకాలం అయిందమ్మా అంటే ఒక్కొక్కళ్ళు కొంచెం కూడా సిగ్గు లేకుండా చెప్తా ఉంటారు, 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది. మొదటి సంవత్సరం స్కూల్కి పంపించండి మీ బాబుని, అలా కంటిన్యూషన్ చేసి 5 సంవత్సరాలు స్కూల్కి పంపించిన తర్వాత 5వ సంవత్సరాన్ని మీ బాబుని క్వశ్చన్ చేయండి, నాన్న స్కూల్కి వెళ్తున్నావు కదా, ఎన్నో క్లాస్ ఇప్పుడు? యూకేజీ అంటాడా, ఎల్కేజీ అంటాడా? 5 సంవత్సరాల నుంచి స్కూల్కి వెళ్ళేవాడు ఇంకా ఎల్కేజీ యూకేజీ అంటే స్కూల్కి వెళ్ళటం ఉపయోగం ఉన్నట్ట లేనట్టాడు? లేనట్టే కదా. ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా నీ బ్రతుకు మారకపోతే నువ్వు బ్రతుకు ఉండి ఉపయోగం ఏంటి భూమి మీద? దేవునికి మార్చుకోవాలి కదా నీ ప్రవర్తన. మారిందా క్రైస్తవమైన ప్రవర్తన? ఇదే నోటితో దేవుని పాటలు, ఇదే నోటితో అడ్డమైనటువంటి బూతులు, ఇదే నోటితో మంచి మాటలు, ఇదే నోటితో కపటంతో కూడినటువంటి మాటలు. ఏం మారింది క్రైస్తవ సమాజంలో? అందుకే అంటున్నాడు, కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన మీరు ఎలా ఉండిపోయారు? మీరు దేవోక్తులలో మొదటి మూల పాఠములను మరలా ఒకడు మీకు బోధించవలసి వచ్చేనే. 10 సంవత్సరాల నుంచి స్కూల్కి వెళ్తున్నా ఇంకా ఎల్కేజీ పాఠాలు వింటున్నట్టుంది ఇది. అవునంటారా కాదంటారా? ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. ఇది విమర్శ కాదు, సద్విమర్శ. ఇది జాగ్రత్తగా వాక్య ప్రకారం ఆలోచన చేయాలి. ఎన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్తున్నా ఇంకా విశ్వాసమును గూర్చిన బోధ. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అదే ఉంది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక. ఎందుకండి వీళ్ళు ఇంకా కాలాన్ని బట్టి చూస్తే ఇంకా బోధకులుగా మారలేదు? 10 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నా, 10 సంవత్సరాల నుంచి వాక్యాలు వింటున్నా, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ బ్రతుకు మారకుండా నశించిపోతున్నటువంటి సర్వమానవాళి రక్షణార్థమై సువార్త పని కోసం సంఘం నుంచి సమాజంలోకి వెళ్లకుండా ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉందన్నట్టుగా క్రైస్తవులు అలానే ఉన్నారంటే దానికి కారణం ఏంటి? 6వ వచనం ప్రారంభవచనం చూడండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి. ఎందుకు ఎదగట్లేదండి వీళ్ళు? నిర్జీవ క్రియలు అంటే జీవం లేనటువంటి క్రియలు చేస్తున్నారు వీళ్ళు. ఆ నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు. నిజంగా నువ్వు నిర్జీవమైన క్రియలు విడిచిపెడితే, పరిపక్వతతో కూడినటువంటి మారు మనసు నీకొస్తే నీ బ్రతుకు మారుద్ది. నీ మనసు మార్చుకోకుండా, నీ బ్రతుకు మారకుండా మందిరానికి వచ్చినంత మాత్రాన ఒరిగేదేమీ లేదు దేవునికి. ఆలోచించు ఒకసారి. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమంటున్నాడు? దేవుని యందలి విశ్వాసమును, బాప్తీస్మములు గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును పునాది మరలా వేయక. ఎన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్ళినా ఇంకా విశ్వాసం, మారు మనసు. ఒకసారి బాప్తీసం పొందినోడికి ఇంకా విశ్వాసం గురించి నేను చెప్పేది. ఒకసారి మారు మనసు పొందిన తర్వాత మరలా మారు మనసు గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం ఏంటి? ఇంకా 10th క్లాస్కి వెళ్ళినోడికి ఎల్కేజీ పాఠాలు అవసరం అంటారు? ఆలోచించండి. 10th క్లాస్కి వెళ్ళినోడికి ఎల్కేజీ పాఠాలు అక్కర్లేదు. 10th క్లాస్కి వెళ్ళిన వాడే ఎల్కేజీ పాఠాలు నేర్పుతాడు. కానీ 10th క్లాస్లో ఉన్నవాడికి ఎల్కేజీ పాఠాలు ఇంకా చెప్పే పొజిషన్ వస్తుందంటే వాడు 10th క్లాస్కి అర్హత వాడు సంపాదించనట్టే.
అందుకే దేవుడు అంటున్నాడు కదా, కాబట్టి కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎలా ఉన్నారు? అసలు కాలాన్ని బట్టి చూస్తే బాప్తిస్మం పొంది సంఘానికి వచ్చి ఇన్ని సంవత్సరాలైనటువంటి మీ క్రైస్తవ విశ్వాస జీవితములో మీరు ఇన్ని పాఠాలు విన్నారు కదా. ఇన్ని పాఠాలు ఉన్నటువంటి మీరు ఈ సమాజములో ఎలా ఉండాలి? బోధకులుగా ఉండాలి. మరి బోధకులుగా ఉండవలసినటువంటి మీరు మరలా ఇంకా మూల పాఠాల్లోకి వెళ్ళిపోతున్నారంటే మీ బ్రతుకు దేవునిలో ఎదుగుతుందా, అణిచివేయబడుతుందా? ఆలోచించండి. దేవునికై ఎదగవలసినటువంటి నీవు ఎదగకుండా అణిచివేయబడుతున్నావంటే దానికి మూలం ఎతకాలి. దానికి మూలం ఎతకాలి. ఒక మొక్క ఎదగపోతే రైతు పదే దాన్ని చెక్ చేస్తాడు. నాటినటువంటి మొక్క ఎందుకు ఎదగట్లేదు? వేసిన మొక్క తప్ప, నాటిన నేల తప్ప, వాతావరణంలో లోపమా, నేను వాడుతున్న మందుల లోపమా ఏంటని 1-2 సార్లు సమయం వేస్ట్ చేయకుండా మొక్క గురించి ఆలోచన చేస్తాడు ఒక రైతు. నీకు ఆ జ్ఞానం లేదా, బుద్ధి లేదా? నీకు ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నా ఏమి నేర్చుకున్నా? నేను నేర్పించేవాడికి అజ్ఞానం అయితే నేర్చుకునేవాడు కూడా ఏమైపోతాడు? అజ్ఞానం అయిపోతాడు. కానీ నేర్పించే వాళ్ళు ఉన్నా నేర్చుకోనటువంటి దౌర్భాగ్యపు బ్రతుకుల్లో ఈనాడు క్రైస్తవం ఏముందంటే దానికి కారణం ఏంటో ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం మీరు చూడగలిగితే, ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేకములున్నవి. ఎన్నున్నాయంట? అనేక సంగతులున్నవి. కానీ మీరు వినుటకు ఏమైపోయారు? మందులు. వినలేరు మీరు వాక్యాన్ని. చచ్చేదాకి సత్యం మీకు అర్థం కాదు. ఈ లోకం మీద ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలి, ఏదో కూడబెట్టాలి, ఏదో ఘనత తెచ్చుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయాసపడుతున్నావే కానీ అసలు దేవునికి ఎదగవలసినటువంటి నన్ను ఏది అణిచివేస్తుందో అర్థం కాకుండా బ్రతుకుతున్నటువంటి క్రైస్తవ బ్రతుకులో దేవుడు నువ్వు చస్తే పరలోకం అస్సలు ఇవ్వడు. నీకు ఇవ్వడు. ఒక మొక్క ఎదగటానికి ఏది ఆటంకం లేకుండా వాటికి అడ్డొస్తున్న వాటన్నిటినీ ఆలోచించకుండా కట్ చేస్తున్నావే. ఏ క్రైస్తవుడుగా నువ్వు ఎదుగుతున్నప్పుడు నీకు అడ్డొస్తున్న వాటిని ఎందుకు కట్ చేయలేకపోతున్నావు? నువ్వు ఎందుకు అణిచేస్తున్నటువంటి ఆ లక్షణాలను నువ్వు తీసేసుకోలేకపోతున్నావు క్రైస్తవుడుగా? ఆలోచించు ఒకసారి. అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఎదగకుండా నిన్ను అణిచివేస్తున్నవేంటో ఒక్కసారి ఆలోచించు క్రైస్తవుడా. ఈనాటికి నాకు తెలియదండి, నా క్రైస్తవ ఎదుగుదలకు, నా విశ్వాస ఎదుగుదలకు ఇదిగో పలాంది అడ్డుపడుతున్నటువంటి లక్షణం నన్ను అణిచివేస్తుందన్న ఆలోచన నాకు ఇప్పటిదాకా తెలియదండి. ఈరోజు మీరు చెబుతున్నారు కాబట్టి దాన్ని మార్చుకుంటాను నేననే ఆలోచన నీకుంటే చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ముందుగా చూడండి, జాగ్రత్తగా వినాలి. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. జాగ్రత్తగా ఈ మాట మనం వినాలి. విత్తనాన్ని గూర్చినటువంటి ఉపదేశాన్ని, ఆ యొక్క ఉపమానములో ఉన్నటువంటి ఉపదేశాన్ని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు చెబుతున్నటువంటి ఆ యొక్క ఉపమానంలో ఉన్నటువంటి ఉపదేశాన్ని మనం జాగ్రత్తగా ఆ సారాంశాన్ని మనం వినాలి. ఇక్కడ ఏమంటున్నారు ప్రభువారు? చూడండి జాగ్రత్తగా. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. అంటే పడినటువంటి గింజ మంచిదా చెడ్డదా? విత్తనం మంచిదే, కానీ పడినటువంటి స్థలము కూడా మంచిదే. కానీ దాని చుట్టూ ఉన్నటువంటి ముళ్ళ కంపను చూశారు, అవి మాత్రం ఏం చేస్తున్నాయంటే ఎదుగుతున్నటువంటి మొక్కను ఈ ముళ్ళ కంప ఎదగకుండా అనిచేస్తుందండి, కిందకు తొక్కేస్తూ ఉంటుంది. 22వ వచనం చూడండి, అందులోనే 22వ వచనం చూడండి, అందులోనే 22వ వచనం. ముండ్ల పొదలలో విత్తబడిన వాక్యం. చూడండి జాగ్రత్తగా వినాలి. అక్కడ ఏం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు? దాంట్లో ఉన్నటువంటి సారాంశం చెప్తున్నాడు ఇక్కడ. ముండ్ల పొదలలో విత్తబడిన వాక్యము, విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. మళ్ళీ పైన చదవమ్మా, 12వ వచనం. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినేవాడే గాని, జాగ్రత్తగా వినాలి. ముండ్ల పొదలు అన్నారు కదా, ముండ్ల పొదలు అంటే ఏంటో మీకు తెలియాలి. ఇప్పుడు ముండ్ల పొదలు అంటే ఏంటో మీకు తెలియాలి.
ఏ ముళ్ళ పొదలు మాట్లాడుతున్నారో జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినేవాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును అన్నాడు. అంటే దేనికి పనికిరాని వాడైపోవును. వాక్యాన్ని వింటున్నావు కానీ ఉపయోగం ఏంటి? వాక్యాన్ని వింటున్నటువంటి నీవు రక్షణలో ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు, క్రీస్తు వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ప్రతి దినము వాక్యం వింటున్నటువంటి నీవు ఆ వాక్యం చేత ఫలిస్తున్నావా? ఫలించకుండా నిన్ను ఆటంకపరిచి అడ్డగించి నీలో ఉన్నటువంటి ఫలింపును అణిచివేస్తున్నవి ఏమని మనకు కనపడుతున్నాయి ఈ సందర్భంలో? ఒకటి ఐహిక విచారం, రెండవది ధనమోహం. ఈ రెండు లక్షణాలే చాలా ప్రమాదకరమైనటువంటి లక్షణాలు. ఈ రెండు లక్షణాలే క్రైస్తవ ఎదుగుదలకు ఆటంకాలివి. నేడున్న క్రైస్తవం ఎదగలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఈ రెండు లక్షణాలు చాలా ప్రమాదకరమైనవని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. అందులో మొదటి లక్షణం మనం చూడగలిగితే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. ఒకవేళ ధనమోహంలో ఉన్నావా క్రైస్తవుడా? చూడండి ఏమంటాడు, ధనవంతులగుటకు అపేక్షించువారు. ఏమవ్వాలని ఆశపడేవారు? ధనవంతులు అవ్వాలని ఆశపడుతున్నావా? దాన్ని ఇష్టపడి కోరుకుంటున్నావా? అయితే విను జాగ్రత్తగా. శోధనలోను ఉరిలోను అవివేకయుక్తులను హానికరములైన అనేక దురాశలో పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచేస్తాయి నిన్ను. ఆ తర్వాత భూమి మీద లేకుండా తుంచేస్తాయి ఇవన్నీ. ధనమనే ఆశ, ధనమనే అపేక్ష నీకుందంటే నీకేం తీసుకొస్తాయంటున్నాడండి పౌలు గారు ఇక్కడ? శోధన, ఉరి, అవివేకం, హానికరం, దురాశ. ఇవన్నీ నీకు వచ్చేసిన తర్వాత నష్టంలోనికి వెళ్ళిపోతావు నువ్వు. ఆ నష్టంలోకి వెళ్ళిపోయిన తర్వాత నాశనం అయిపోతావు నువ్వు. అవసరమా ఈ బతుకు నీకు? ఆలోచించి ఒకసారి క్రైస్తవుడుగా. అందుకే 10లో అంటున్నాడు, ఎందుకనగా పైనంతా చెప్పేసి ఒకవేళ మీరు అపార్థం చేసుకుంటారని చాలా క్లారిటీగా మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఎందుకనగా ధనాపేక్ష సమస్త విధములైన కీడుకు మూలం. చూసారండి, ధనాపేక్ష అనేది సమస్త కీడులకు మూలం. ఏదైనా చేసేసి డబ్బు సంపాదించాలన్న ఆలోచన వస్తుంది మనిషికి. ఒకడిని చంపైనా, ఒకడిని మోసం చేసైనా. చూడండి ఎలా తయారవుతున్నారు ఈ సమాజంలో. ఏదో 4 మాయ మాటలు చెప్పి 4 రూపాయలు డబ్బులు సంపాదించాలన్న ఆలోచన ఈరోజు సమాజంలో లేదా? ఎంతమంది ఆన్లైన్ బెగ్గర్స్ ఉన్నారండి అలా అడుక్కొని తీసుకున్న వాళ్ళు. అడుక్కొని కాదని అడగకుండానే డబ్బులు దొబ్బేస్తున్నారండి. ఆలోచించండి ప్రియమైన దేవుని వర్లారా. అలా సంపాదించి కూడబెడితే ఆ కూడబెట్టినటువంటి ధనమంట పక్షిలా రెక్కలు ధరించి ఎగిరిపోతుంది అంటున్నాడు సొలొమోను గారు. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. ధనాన్ని గూర్చినటువంటి ఆలోచన నీకుంటే, ఆ ధనాన్ని గూర్చినటువంటి ఆలోచనే దేవునిలో ఎదగకుండా నిన్ను అణిచివేస్తూ ఉంటే, ఒకవేళ లక్షణం నీలో ఉంటే మార్చుకోమని నీకు చూపిస్తున్నా. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం చూడండి ఏమంటున్నాడు, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము. డబ్బు సంపాదించాలని ప్రయాసపడకు క్రైస్తవుడా, ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఏమన్నాడు, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దానిని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షి రాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. చూసారండి ఎంత క్లారిటీగా బైబిల్ మాట్లాడుతుందో చూడండి. దేవునికి ఎదగవలసిన నిన్ను అణిచివేస్తున్నటువంటి లక్షణాలలో మొదటి లక్షణం ఏ లక్షణం? అది ధనం. ధనం 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 ఎప్పటికీ దైవం కాదండి. ధనమే దైవం అనుకొని కరోనాకు ముందు ఎంతోమంది కాలరగరేశారు. కానీ ఏమైపోయింది? కరోనా బారిన పడినటువంటి ఈ వ్యాధి బాధితులందరినీ కూడా ధనమే దైవం అనుకున్నటువంటి ఆ దైవం వీళ్ళని రక్షించలేకపోయింది. చివరికి చితికెళ్ళిపోయారు అందరూ కూడా. కానీ ధనము దైవం కాదు.
నిజమైన దైవం ఉంది, ఆయన్ని నమ్ముకోవాలి, ఆయనలో ఎదగాలి. మరొక లక్షణం చూద్దామండి, ఐహిక విచారం. లూకాసు వార్త 10వ అధ్యాయం 41వ వచనం చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 41వ వచనం చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 41వ వచనం. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే మార్తా, అది గుర్తుపెట్టుకో. బతుకున్నావు కాబట్టి, బ్రతుకునిస్తున్నాను కాబట్టి అది చేయాలి ఇది చేయాలని ఉరుకులు పెడుతున్నావు. నువ్వు పరుగులు పెట్టడానికి నీలో శక్తినిచ్చింది ఎవరు? నేను. నీకు జీవాన్నిచ్చింది నేను, బ్రతుకునిచ్చింది నేను. బ్రతుకునిచ్చిన దేవుని కోసం బ్రతకకుండా ఈ దేహం కోసం ఈ ప్రకృతిలో ఉన్నట్టు మీద మనసు పెట్టేసి ఏదో చేసేయాలని బిజీగా, నేను ఖాళీ లేనండి, నేను మందిరానికి రాలేనండి, నీకు పోయే కాలం దగ్గరకు వచ్చిందండి, అందుకే దేవుని వాక్యం నీకు అర్థం కావట్లేదండి. జీవనం కోసం జీవాధిపతిని వదిలేస్తారా? ఆలోచించండి. ఈరోజు తింటే రేపు బాహిర్భూమిలో విడిచిపెట్టే పనికి మాలిన వాటి కోసం పరుగులెడుతున్నావా? 6 దినాలు కష్టపడటానికి దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడే, 7వ దినాన కూడా దేవుని కోసం కాదు నిన్ను రమ్మంది, నువ్వు బతకాలని. 6 అగ్నిలోకి నువ్వు పోయి కాలిపోకూడదని నీకోసం ఏర్పాటు చేశాడు పరలోకపు తండ్రి ఈ భూమి మీద ఒక ఉన్నతమైనటువంటి సంఘాన్ని. పోతుంది కాలం, వస్తుంది నీకు పోయే కాలం. ఆలోచించు, ఎన్ని సంవత్సరాలు వస్తున్నా నీ బ్రతుకు మారకపోతే జాగ్రత్త అంటున్నాడు దేవుడు, హెచ్చరిస్తున్నాడు. నువ్వు పనికి మాలినోడు అయితే నీకు సమాధి సిద్ధంగా ఉందంటున్నాడు దేవుడు. సమాధి సిద్ధంగా ఉంది నీకు. నహూము గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం లాస్ట్ మాట చూడండి. నువ్వు ఎకనైనా మారకపోతే ఇదిగో నీకు సమాధి రెడీగా ఉంది. నువ్వు చచ్చిన తర్వాత నలుగురిని పిలిచి తవ్వమని చెప్తాడు దేవుడు, తవ్వమని చెప్తారు ఇంటోళ్ళు. కానీ దేవుడు చెబుతున్నాడు, దేవునికి పని లేదు, తవ్వేంత అవసరం లేదు. భూమికి ఆజ్ఞాపించాడంటే నెరవిడుస్తుంది, అందులోకి నిన్ను పంపించేస్తాడు. మరలా భూమికి ఆజ్ఞాపిస్తాడు, కప్పేస్తుంది. అడ్రస్ లేకుండా పోయామని పేపర్లో స్టేట్మెంట్ వేస్తారు. కానీ దేవుడు చేసిన క్రియ దేవునికి మాత్రమే తెలుస్తుంది. గుర్తుపెట్టుకో ఆ విషయం. ప్రియమైన దేవుని వారలారా, మీరు ఆలోచించగలిగితే మార్త గారిలో మనకు కనపడుతుంది ఏంటండి? ఐహిక విచారం. ఐహిక విచారం, ఏదో చేసేయాలని ఆత్రం కనపడుతుంది మార్త గారిలో. కానీ మరియలో మనకేం కనపడుతుందండి? ఒక ఉత్తమమైనటువంటి స్థితి కనపడుతుంది. దేవునికై ఎదగాలన్న ఆలోచన కనపడుతుంది. కానీ మార్తలో మనకు కనపడుతుంది దేవునికై ఎదగవలసినటువంటి మార్త ఐహిక విచారాల చేత ఆ ఎదుగుదలను తనకు తానే అణిచివేసుకుంటుంది. అందుకే ప్రభు అంటున్నాడు, మార్తా, ఐహిక విచారము కలిగి తొందరపడుచున్నావు, అవసరమైనదేంటో ఎరుగక ప్రయాసపడుతున్నావు. అందుకే దేవుడు అంటున్నాడు, నాయనా, నిన్ను అణిచివేస్తున్నది ఏంటో ఇంకొన్ని ఉన్నాయి చూడు సంగమా, ఇంకొన్ని ఉన్నాయి చూడు. అణిచివేస్తుంది ఏంటో పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. క్రైస్తవుడ జాగ్రత్తగా విను. దేవునికై ఎదగవలసిన నిన్ను అణిచివేస్తుందేంటో చూడు ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నుంచి చూడు. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మాని ఎవరు చెప్తున్నాడు ఈ మాటలు? సంఘంలో ఉన్న వాళ్ళక, సమాజంలో ఉన్న వాళ్ళక? సంఘములో ఉన్న వాళ్ళకి చెబుతున్నాడు. ఇవన్నీ నువ్వు మానాలి. ఇవన్నీ నువ్వు మానాలంటే మొదటి వచనంలో చెబుతున్నాడు, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. ఎలా రుచి చూడాలండి? ఆయన ఏమన్నా కేకా ఏంటి? ఆయన ఏమన్నా ఫ్రూటా ఏంటి గొరుక్కొని రుచి చూడటానికి? వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారు జుంటి తేనె ధారలు కన్న మధురమైన వాడు. అట్లాంటి మధురమైన యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప త్యాగశీలో. ఎందరో ఆయనను తప్పు చేయకుండా తప్పు చేస్తున్న వాళ్ళని దూషించినా, నిందించినా, అవమానించినా, కొట్టినా, ఉమ్మినా మహానుభావుడు ఒక్క మాట కూడా అనలేదండి. ఒక్క మాట కూడా అనలేదు. 22వ వచనం చూడండి.
21 నుంచి చూడండి, అదే అధ్యాయం 21 నుంచి చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు ఆయన. క్రైస్తవులైనటువంటి మీరు, క్రైస్తవులుగా పిలువబడుతున్న మీరు, క్రీస్తును ధరించినటువంటి మీరు మరి క్రీస్తులా బ్రతకాలి కదండి, క్రీస్తులా ఉండాలి కదండి, క్రీస్తులా ఎదగాలి కదండి. ఆలోచించండి ఒకసారి. ఆయన మనకు మాదిరి ఉంచాడు. ఏంటా మాదిరి? ఆయన పాపం చేయలేదు కాబట్టి నువ్వు పాపం చేయకు క్రైస్తవుడవైతే. ఆయన నోట ఏ కపటం కనబడలేదు. నిజంగా క్రీస్తును ధరిస్తే నీ నోట కూడా కపటం కనబడటానికి వీల్లేదు. నెక్స్ట్ మాట మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన దూషింపబడి బదులెవ్వరిని దూషించలేదు. ఎందరో ఆయన్నే తిట్టారు. దేనికోసం ఆ తిట్లన్నీ పడ్డాడంటే నీ కోసం నా కోసం పడ్డాడా మహానుభావుడు. దూషణ. ఆయన శ్రమ పెట్టబడ్డాడు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక. చూడండి ఎంతమంది శ్రమ పెట్టారు. ఎవరిని బెదిరించలేదు. ఈయన బెదిరించాడు ఎవరినైనా? ఆయన గాయపరిచిన వాడిని బెదిరించలేదు, ఉమ్మేసిన వాడిని బెదిరించలేదు. అదే మనమైతే ఏదో ఒకరోజు దొరక్కపోవచ్చు, చూస్తాను నీ అంతు చూస్తా అంటాం మనం. కానీ నా ప్రభు అలా అనలేదండి. క్షమించాడు ఈ సమాజాన్ని. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కాబట్టి వీళ్ళకి క్షమించు, క్షమించు. క్షమాగుణం ఆయనలో ఉంది. అందుకే సంఘానికి చెబుతున్నాడు, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణలో, ఏదో అండర్లైన్ చేసుకోండి మాట, రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆపాలను. ఏ పాలను? తల్లి బిడ్డ పుట్టగానే తల్లి పాలిస్తుంది. ఎందుకోసం తల్లి పాలిస్తుంది? బిడ్డకు పుట్టినవాడికి ఆ బిడ్డ బలంతో ఎదగాలి, ఆ బిడ్డ బలంతో ఎదగాలి. బాప్తిస్మం అనే క్రియ ద్వారా సంఘములకు చేర్చబడినటువంటి ఈ బిడ్డ వాక్యమనే పాల ద్వారా ఎదగాలి. ఎంత తేడా ఉందో చూడండి ప్రియమైన దేవుని వారలారా. అంటే ఇవన్నీ మానితేనే మనం ఎదుగుతామా? ఇవంతా మానితేనే మనం ఎదుగుతాం. ఎన్ని సంవత్సరాలు వాక్యాలు విన్నా ఈ ప్రవర్తన మారకపోతే నువ్వు ఎదగలేవు. అందుకే అంటున్నాడు లూకాసు సువార్త 21:34 చూడండి. అందుకే అంటున్నాడు ఆయన, ఇకనైనా మారవా, ఇకనైనా మారకపోతే జాగ్రత్త అంటున్నాడండి. లూకాసు సువార్త 21:34 మీ హృదయములు ఒకవేళ అంటే మీరు ఏం చేయాలని చేయరనుకోండి, ఒకవేళ అంటున్నాడు ఆయన, ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందంగా ఉన్నందున, ఏం కాదులేండి, తింటే ఏమవుద్ది, తాగితే ఏమవుద్ది, ఐహిక విచారాలు కలిగితే ఏమవుద్ది, ఏం కాదులేని అశ్రద్ధతో, ఆసక్తి విషయంలో మాంద్యతతో బద్ధకంగా ఉన్నావా? ఒకవేళ అలా ఉంటే ఆయన చెబుతున్నాడు చూడండి, ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా. ఏం చెబుతున్నాడు చూడండి, ఆ దినం, ఏ దినం? అది మహాభయంకరమైనటువంటి దినం. ఆ దినం నీ మీదకు వస్తుంది. ఆ దినం నీ మీదకు వస్తుందని నేను చెప్తున్నాడు చూడండి. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండాలా? పక్కనోడి గురించి జాగ్రత్త కలిగి ఉండాలా? నీ బ్రతుకును గూర్చి నువ్వే జాగ్రత్త అంటున్నాడు. నీ బ్రతుకును గూర్చి నీకే జాగ్రత్త లేకపోతే ఎవడేం చేస్తాడు రా బాబు? ఆలోచించొక్కసారి. అందుకే దేవుడు అంటున్నాడు, నాయనా నిన్ను గూర్చి నువ్వే జాగ్రత్త. నీ విశ్వాసాన్ని నువ్వే కాపాడుకోవాలి, నీ ఆత్మను నువ్వే రక్షించుకోవాలి. అందుకే అంటున్నాడు, నీ ఎదుగుదలకు కావలసిందేంటో ఇప్పుడు నీకు అర్థం కావాలి. సమయంలో నీ ఎదుగుదలకి ఏం కావాలో క్రైస్తవుడుగా దేవునికి ఎదగవలసిన నిన్ను అణిచివేసేది ఏంటో మనం చూసాం. కానీ అణిచివేస్తున్న వాటన్నిటిని తొలగించుకొని దేవునికి ఎదగడానికి మనకు కావలసిందేంటో ముగింపుగా ఒక్క మాట చూడండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం
6, 7 వచనాలు మీరు చదవగలిగితే ప్రియమైన దేవుని వారులారా, అద్భుతమైన మాట ఉంది. క్రైస్తవుడ జాగ్రత్తగా విని మాట. సంతుష్టి సహితమైన భక్తి. చూడండి, సంతుష్టి సహితమైన దైవభక్తి. సంతుష్టి అంటే ఉన్నదానితో సరి చేసుకుంటూ బతకటం, ఉన్నదానితో తృప్తిపడి బ్రతకటం, ఉన్నదానితోనే సంతోషపడి బ్రతకటం, లేని దానికోసం ఆర్భాటంతో. దేవునికి ఎదగవలసిన నీవు, దేవుని మందిరానికి రావలసిన నీవు, దేవునిలో బ్రతకవలసిన నీవు ఏదో సంపాదించాలని, ఏదో సాధించాలని పరుగులెడుతున్నావే క్రైస్తవుడా. ఆలోచించేమంటున్నాడు? సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమైంది. మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు. వచ్చేటప్పుడు మీ అమ్మని తీసుకొచ్చావా? మీ నాన్న తీసుకొచ్చావా? నీ తమ్ముడిని తీసుకొచ్చావా? నీ చెల్లిని తీసుకొచ్చావా? నీ భార్యను తీసుకొచ్చావా? ఎవరిని తీసుకొచ్చావా? వచ్చేటప్పుడు ఈ ఇల్లుని తీసుకొచ్చావా? ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశులను తీసుకొచ్చావా? ఏం తీసుకొచ్చావా? వచ్చేటప్పుడు ఏం తీసుకొని రాలేదు. అందుకే చెబుతున్నాడు దేవుడు, దేనికోసం ఈ ఆర్భాటం, దేనికోసం ఈ యొక్క ప్రయాస. భక్తుడైన సొలొమోను అంటున్నాడు, సూర్యుని కింద నరులు పడుచున్న పాటు అంతటి వలన దేవుని గూర్చి తెలుసుకోకుండా పడుతున్నటువంటి ప్రయాస అంతా వ్యర్థం. అందుకే అంటున్నాడు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైంది. మనం ఈ లోకములోకి ఏమీ తేలేదు, ఇందులో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా ఏం కావాలి నీకు ఈ భూమి మీద? వస్త్రం, భోజనం గలవారై ఉండి వాటితో తృప్తి కలిగి ఉండాలి క్రైస్తవుడు. నువ్వు పని చెయ్యాలంటే ఆయన శక్తి ఇవ్వాలి, నువ్వు భోజనం తినాలంటే ఆయన కృప చూపించాలి, పడుకున్న నువ్వు రేపు ఉదయం లేవాలంటే ఆయన ఆదరణ కృప నీకు కావాలి. ఇన్నిస్తున్నాడు కాబట్టి దేవుడంటే లెక్క లేకుండా, దేవుడంటే భయం లేకుండా, ఈ దేహం కోసం, ఈ లోకం కోసం, ఈ లోకంలో ఉన్నటువంటి నిర్జీవమైనటువంటి వాటి కోసం ప్రయాసపడుతున్నావే, సిగ్గుందా నీకు? ఆలోచించు క్రైస్తవుడా. అందుకే అంటున్నాడు దేవుడు, నాకై ఎదగవలసినటువంటి నిన్ను అణిచివేస్తుంది 2 లక్షణాలు. ఈ 2 లక్షణాలు మార్చుకుంటే పరలోకం వస్తావు, మార్చుకోకపోతే యుగ యుగాలు వేతనకరమైన ఆరణగ్నిలో కాలిపోతావు. ఆలోచించుకో ఒకసారి. ₹1 కూడబెట్టాలన్న దేవుని కృప కావాలి, నీకు ఆరోగ్యం కావాలన్న దేవుని కృప కావాలి. ఒక మాట చూడండి, అద్భుతమైన మాట ఉంది బైబిల్ గ్రంథం, ప్రసంగి గ్రంథం. చూడండి, ఒక మాట చూడండి, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం. చాలా బాగుంటుంది ప్రియమైన దేవుని వారలారా. మాట చూద్దాం ఒకసారి అన్నమాట. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవడికి రా సాధ్యం? అడుగుతున్నాడు దేవుడు. నా పర్మిషన్ లేకపోతే వండుకున్నది కూడా తినలేవు నువ్వు, నా పర్మిషన్ లేకపోతే ₹1 కూడా దాచుకోలేవు నువ్వు, నా పర్మిషన్ లేకపోతే రేపన్న దినం నీకు ఉండదు, నీ దినం జరుగుద్ది. అసలు భయం ఉందండి సమాజానికి, క్రైస్తవులని పిలువబడుతున్న వారికి. పేరుకి అందరూ క్రైస్తవులే, ఏది బ్రతుకు మారినటువంటి బ్రతుకేది ఎక్కడ కనపడుతుంది సమాజంలో? అందుకే దేవుడు ఒక ఉత్తమమైన ఆశీర్వాదాన్ని ఈ సమాజానికి బహుకరణకి ఇచ్చాడు. పాపం వలన వచ్చు జీతం మరణం. ఏ మరణం అనుకున్నాడు మనిషి? సహజమైనటువంటి క్షణికమైన ఈ చిన్న జీవితములో వచ్చేటటువంటి మరణం అనుకున్నాడు ఈ పిచ్చి మనిషి. మట్టి మెదడులో పుట్టినటువంటి ఆ మాయకపు జ్ఞానం చేత అనుకున్నాడు ఈ మరణమే అనుకున్నాడు. కానీ దేవుడు విధించే మరణం ఒకటి ఉంది, అది ఆత్మకొచ్చే మరణం. యుగ యుగాలు వేతనకరమైనటువంటి అగ్నిలో నశింపచేస్తాడు దేవుడు. ఉందా భయం మనిషికి? పేరుకు భక్తులంతా ఉందా భయం దేవుని మీద? అందుకే దేవునికి ఎదగవలసిన నిన్ను అణిచివేస్తుందేంటో ఆలోచించు, ఆచరించు, ఆత్మీయతను కాపాడుకో. మరణం తర్వాత నిత్య రాజ్యంలోకి ప్రవేశం చేరుకోవాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.